హలో ఫ్రెండ్స్, ఈరోజు మా స్టైల్లో చికెన్ కర్రీ చేయబోతున్నాం. చాలా సింపుల్గా ఉంటుందండి. ఇందులో కావలసిన పదార్థాలు ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఫ్రెష్గా తరిగిన అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా చికెన్. ఈ ఉప్పు కారం తర్వాత వేసుకుంటాం. ముందుగా అయితే ఇవి రెడీ చేసుకోవాలి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ పోసి 2 టీ స్పూన్ల ఆయిల్ పోసి, కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది చికెన్ కర్రీలో. ముందు బగారాకు లవంగా వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొంచెం వేగుతున్నప్పుడే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఆయిల్లో లైట్గా కొత్తిమీర, నాటు కొత్తిమీర అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇలా ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి లైట్గా. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అప్పుడే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలాగా కలుపుకోవాలి. ఒక 1 మినిట్ అయ్యాక ఒక 1 మినిట్ అలాగే ఉంచుకొని అప్పుడే కడిగి సిద్ధం చేసుకున్న చికెన్ వేసుకోవాలి. ఈవెన్గా కలుపుకోవాలి. చికెన్ వేసాక అందులో వాటర్ బయటకు వచ్చే వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. 5 మినిట్స్ అలా మగ్గించుకున్న తర్వాత చూస్తే ఇలా వాటర్ బయటకు వస్తాయండి. ఇందులోనే మనకు తగినట్టు కారం వేసుకోవాలి. మేమైతే స్పైసీ తింటామండి, అందుకే కారం ఎక్కువనే పడుతుంది. దీంట్లోనే ఉప్పు వేసుకుంటాం. ఇది ఆకుపొడి కాబట్టి మేము సరి వేసుకుంటామండి. ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఆల్ మిక్స్ చేసుకొని మగ్గించుకోవాలి. కారం వేసుకున్న తర్వాత వెంటనే వాటర్ పోసుకోవద్దు, ఎందుకంటే అంత కారం వస్తుంది కర్రీ అంతా. కాబట్టి కొంచెం 2 మినిట్స్ అయ్యాక మంచిగా కలుపుకొని మనకు కావాల్సినంత వాటర్, అంటే గ్రేవీ ఎంత సరిపడా తినాలనుకుంటామో అంత సరిపడా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడైతే నేను 2 గ్లాస్ వాటర్ పోస్తున్నానండి. చాలా మమ్మీ 2 గ్లాస్ వాటర్ పోసాము. ఇది కొంచెం మంచిగా కలుపుకొని ఈవెన్గా కొంచెం తెల్లుతున్నప్పుడు ధనియాల పొడి వేసుకోవాలి. అప్పటిదాకా మూత పెట్టి మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టేసి. ఇందులోనే వెల్లుల్లి ఇంకా మసాలా పొడి వేసి కొత్తిమీర కూడా వేసి ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి.
అంతే అండి. ఇలా సూప్ పెట్టుకుంటే మనకి చపాతీలోకి ఇంకా జొన్న రొట్టెలకి ఎమ్మిగా ఉండే చికెన్ కర్రీ రెడీ.